తెనాల్లో నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం సంచలనం కలిగిస్తోంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి 5 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడారు. నిషేధిత MDMA కేసు పూర్వాపరాలను వివరించారు. మంగళవారం రాత్రి స్థానిక మార్కెట్ యార్డ్ ఎదురుగా గల రమేష్ కార్ ట్రావెల్స్ కార్యాలయం ఎదురుగా కొందరు డ్రగ్స్ కలిగి ఉన్నారనే సమాచారంతో 3 టౌన్ ఎస్ఐ కరీముల్లా సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. ఆ సమయంలో 3 యువకులు స్కూటీపై పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి వారి నుండి 5 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. బెంగళూరు ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించి డ్రగ్స్ తెప్పించినట్లు నిందితులు అంగీకరించినట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. తదుపరి దర్యాప్తులో భాగంగా మరికొందరిని ఈ కేసులో విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో నిందితులు మఠం బజార్కు చెందిన కోట సంతోష్ కుమార్, రేమాల అజయ్ కుమార్, కొత్తపేటకు చెందిన గోలుగుంట దత్తసాయి మహాంత్రను అరెస్టు చేసి 3 మొబైల్ ఫోన్లు, స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐ కరీముల్లా సిబ్బంది ఉన్నారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 14వ తారీఖు ఈవినింగ్ సిఐ గారికి ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఏంటంటే బెంగళూరు నుంచి మత్తు పదార్థమైన MDMA ఇక్కడికి కొరియర్ ద్వారా వస్తుంది. దాన్ని లోకల్లో కుర్రవాళ్ళు స్టూడెంట్స్ యూజ్ చేస్తున్నారు అనే సమాచారం వచ్చింది. దాని మీద మనకి వచ్చిన సమాచారం మేరకు నిన్న మార్కెట్ యార్డ్ దగ్గర ఈ బెంగళూరు నుంచి వచ్చిన ట్రావెల్ బస్సు డ్రైవర్ దగ్గరకి 3 కుర్రాళ్ళు వచ్చి ఆ పార్సిల్ తీసుకునే క్రమంలో వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న క్రమంలో వాళ్ళు విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ కోట సంతోష్ కుమార్ అలియాస్ సన్నీ అనే అతను బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చేసి కోర్స్ చేశాడు. అక్కడ కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు మన తెనాల్లోనే మార్కెట్లో మిర్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇతను హోటల్ మేనేజ్మెంట్ బెంగళూరు చదివిన క్రమంలో అక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఈ MDMA అమ్మే అతను పరిచయం అయ్యాడు, పెడ్లరు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు గురించి ఇతని ఫ్రెండ్స్ అయిన రేమాల అజయ్ కుమార్కి, అలాగే అతని ఫ్రెండ్ అయిన మహంత్కి, విశాల్కి చెప్పాడు. వాళ్ళందరూ కూడబలుకొని డబ్బులు పోగేసుకొని 14,000 రూపాయలు అతనికి బెంగళూరులో ఉన్న ఈ పెడ్లర్కి ఫోన్పే చేశారు. ఆ ఫోన్పే చేసిన క్రమంలో అతను ఆ డబ్బులు రిసీవ్ అయిన తర్వాత దాన్ని ఆ MDMA 5 గ్రాములని ఒక బాక్స్ రూపంలో ప్యాక్ చేసి బస్ డ్రైవర్కి ఇచ్చాడు. ఇచ్చి ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా, ఇది దీంట్లో అలారం వాచ్ ఉంది అని ఒక కుంటిసాగి చెప్పాడు. చెప్పి అతనికి ఇచ్చాడు. అక్కడ దాన్ని వీళ్ళు ఇక్కడ అతను ఇచ్చిన నెంబర్ ప్రకారం ఈ డ్రైవర్ దగ్గరకు వచ్చి దాన్ని తీసుకున్న క్రమంలో మనం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసాం. ఆ మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇదంతా డిస్క్లోజ్ చేశారు. ఇందులో 5 గ్రాముల MDMAని వీళ్ళు బెంగళూరులో కొనుగోలు చేసి ఇక్కడ తెచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ సంతోష్ కుమార్ అనే అతనికి మారిస్పేటలో అతని ఇంటి దగ్గర కోళ్ళ ఫారం ఉంది, కోళ్ళు పెంచుతూ ఉంటారు, పావురాలు పెంచుతూ ఉంటాడు. దీంట్లో వీళ్ళందరూ అక్కడ గుమిగూడి ఈ MDMAని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది బెంగళూరులో చేశారు, ఇది ఇక్కడ రెండోసారి తీసుకురావడం అని చెప్పారు. వీరిని ఈ NDPS యాక్ట్ కింద అంటే MDMA కలిగి ఉండడం, దాన్ని సేవించడం అనే చట్టాల కింద అరెస్ట్ చేసాము. వారిని రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. ఈ కేసులో బస్ డ్రైవరు యొక్క పాత్రని, అలాగే ఇతనికి లీడ్ ఇచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళని కూడా విచారించి తదుపరిగా ఈ కేసులో ఫర్దర్గా కూడా మేము చర్య తీసుకుంటాము. మేము రిపీటెడ్గా చెప్తున్నాం, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి, బానిసలు కాకండి, దానివల్ల మీ జీవితాలు పాడైపోతాయి, మీరు రిమాండ్ అయ్యి ఫర్దర్గా శిక్షలు పడతాయని చెప్తానే ఉన్నాం. అయినా కూడా వీళ్ళు ఈ సరదా కోసం దీన్ని తీసుకొచ్చి వ్యసనంగా మారిపోయి తీసుకున్నారు. అందుకని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి మీ పిల్లలు డబ్బులు అడుగుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది మీరు చూసుకోవాలి. ఆ ఖర్చు ఏదైనా ఉంటే మీరే పే చేయడం అనేది మంచిది. వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇట్లా ఫోన్పే ద్వారా వాళ్ళు ఇట్లాంటి దుర్వ్యసనాలకు లోనయ్యి ఇలాంటి మత్తు పదార్థాలు తెప్పించుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అలర్ట్గా ఉండాలని ఈ పత్రికా ముఖంగా అందరికీ